హాయ్. హలో. అందరికి నమస్కారం. ఈ సెషన్‌లో మనం ఎసింక్రోనస్ ప్రోగ్రామింగ్ ఇన్ ASP.NET కోడ్ చూద్దాం. సీ ఇక్కడ ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఇది రిక్వెస్ట్ పెడుతున్నాం. క్లయింట్ అనేవాడు రిక్వెస్ట్ ఇస్తున్నాం అనుకోండి. సో సేమ్ టాస్క్ లైక్ నార్మల్‌గా డిఫరెంట్ క్లయింట్స్ నుంచి మనం వర్క్ చేస్తూ ఉన్నప్పుడు అంటే డిఫరెంట్ బ్రౌజర్స్ నుంచి మనం వర్క్ చేస్తున్నాం. సో సేమ్ పేజ్ మీద సేమ్ సబ్మిట్ బటన్ మీద మనం వర్క్ చేస్తూ ఉన్నాం అనుకోండి. సో అలాంటి కేస్‌లో లైక్ ఇక్కడొచ్చేసి ఒక రిక్వెస్ట్ వస్తుంది. ఈ క్లయింట్ నుంచి ఒక రిక్వెస్ట్, అలానే ఈ క్లయింట్ నుంచి ఒక రిక్వెస్ట్ వస్తుంది. సో ఇక్కడొచ్చేసి సేమ్ ఒక టాస్క్ మీద మనకు వర్క్ అనేది జరుగుతుంది. క్లియర్? సో ఇక్కడొచ్చేసి మనం చూడండి థ్రెడ్ పూల్ అంటే దీనిలో ఉన్న థ్రెడ్ అనేది ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిక్వెస్ట్ తీసుకొని డేటాబేస్‌లో గానీ సమ్ అదర్ సోర్సెస్‌లో మనకి ఫెచ్ చేయటానికి వెళ్తుంది డేటాని. క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూద్దాం. When a client sends a request to fetch the list of companies from the database నుంచి మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ కంపెనీస్‌ని ఫెచ్ చేయడానికి క్లయింట్ నుంచి మనకి రిక్వెస్ట్ అనేది వచ్చిందనుకోండి. సో ది ASP.NET Core assigns the thread from a thread pool to handle that request. సో ఇక్కడ ASP.NET Core అనేది ఏం చేస్తుందంటే ఒక థ్రెడ్‌ని అసైన్ చేస్తుంది ఫ్రమ్ థ్రెడ్ పూల్. సో థ్రెడ్ పూల్‌లో అంటే ఏదైతే ఐడియల్‌గా ఉంటాయో థ్రెడ్స్ అనేవి అవి థ్రెడ్ పూల్‌లో ఉంటాయి మనకి. ఇంకా క్లియర్‌గా కావాలంటే మనం మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్స్ వీడియోస్ ఉన్నాయి. దానిలో చూడండి క్లియర్‌గా అర్థమవుతుంది. సో ఇక్కడ ASP.NET Core అనేది ఏం చేస్తుందంటే ఒక థ్రెడ్‌ని మనకి ఈ రిక్వెస్ట్‌కి అసైన్ చేస్తుంది. ఈ రిక్వెస్ట్‌ని హ్యాండిల్ చేయడానికి ఈ థ్రెడ్ పూల్ నుంచి ఒక థ్రెడ్‌ని హ్యాండిల్ లైక్ అసైన్ చేస్తుంది. సో లెట్స్ ఇమాజిన్ దట్స్ అవర్ థ్రెడ్ పూల్ హాస్ 2 థ్రెడ్స్. సో థ్రెడ్ పూల్‌లో మనకి 2 థ్రెడ్స్ ఉన్నాయి అనుకుందాం. సో వి హావ్ టు we have used one thread. Now the second request arrives and we have to use the second thread from the thread pool. So first క్లయింట్ నుంచి నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది థ్రెడ్ పూల్‌కి. సో నేను ఒక థ్రెడ్‌ని యూజ్ చేశాను. రైట్? డేటాబేస్ నుంచి కంపెనీస్ లిస్ట్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి. అండ్ ఇన్ ద సేమ్ వే సెకండ్ క్లయింట్ నుంచి కూడా నాకు థ్రెడ్ పూల్‌కి ఇంకొక రిక్వెస్ట్ అనేది వచ్చింది. అప్పుడు ఏం చేస్తున్నానంటే నాకు నెక్స్ట్ ఒకటి థ్రెడ్ అనేది మిగిలింది కాబట్టి ఈ థ్రెడ్‌ని నేను ఆ రిక్వెస్ట్‌కి అసైన్ చేస్తా. సో ఫెచ్ చేయడానికి వెళ్తుంది ఇక్కడ. సో యాస్ యూ కెన్ సీ అవర్ థ్రెడ్ పూల్ ఈస్ ఔట్ ఆఫ్ థ్రెడ్స్. సో ఇప్పుడు మనకి థ్రెడ్ పూల్‌లో థ్రెడ్స్ అనేవి లేదు. క్లియర్? ఇఫ్ ఎ థర్డ్ రిక్వెస్ట్ అరైవ్స్ నౌ ఇట్ హాస్ టు వెయిట్ ఫర్ ఎనీ ఆఫ్ ది ఫస్ట్ 2 రిక్వెస్ట్. సో థర్డ్ రిక్వెస్ట్ అనేది వచ్చింది క్లయింట్ నుంచి థ్రెడ్ పూల్‌కి. ఇప్పుడు థ్రెడ్స్ అనేవి మనకి అన్నీ వర్క్‌లో ఉన్నాయి కాబట్టి ఎయిదర్ థ్రెడ్ 1 గాని, థ్రెడ్ 2 కానీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ లైక్ థ్రెడ్ పూల్‌లోకి మళ్ళీ వచ్చేంత వరకు దట్ మీన్స్ ఇది ఐడియల్ అయ్యేంత వరకు. లేదా ఈ క్లయింట్ నుంచి వచ్చిన టాస్క్ గాని, లేదంటే సెకండ్ ఈ క్లయింట్ నుంచి వచ్చిన టాస్క్ గాని కంప్లీట్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు థ్రెడ్ పూల్‌లోకి మనం ఈ థర్డ్ రిక్వెస్ట్ అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది. క్లియర్? ఓన్లీ ది థ్రెడ్ పూల్ కెన్ అసైన్ దట్ రిటర్న్డ్ థ్రెడ్ టు ఎ న్యూ రిక్వెస్ట్. సో అప్పుడు మాత్రమే ఈ థ్రెడ్ పూల్ అనేది ఏదైతే మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోయి థ్రెడ్ పూల్‌లోకి చేరుతుందో ఐడియల్ థ్రెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే అసైన్ చేయగలుగుతుంది. యాస్ ఎ రిజల్ట్ ఆఫ్ ది రిక్వెస్ట్ వెయిటింగ్ ఫర్ యాన్ అవైలబుల్ థ్రెడ్ అవర్ క్లయింట్ ఎక్స్‌పీరియన్సెస్ స్లో డౌన్ ఫర్ ష్యూర్. లైక్ ఏంటంటే ఇక్కడ మనకు అలా వెయిట్ చేయాలి అంటే ఈ థ్రెడ్ కంప్లీట్ చేసుకొని థ్రెడ్ కోసం వెయిట్ చేయాలంటే మనకి ఇక్కడ వచ్చేసి ప్రాసెస్ అనేది ఇక్కడ మనకి స్లో డౌన్ అవుతుంది. క్లియర్? ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ స్లో డౌన్ అవుతుంది. అండ్ ఇదొచ్చేసి మనకి సింక్రోనస్ ప్రోగ్రామింగ్. క్లియర్? సో చూద్దాం. Additionally, if the client has to wait too long, they will receive an error response. Usually the server is available. సో దీనివల్ల క్లయింట్ అనేది ఏంటంటే ఎక్కువసేపు వెయిట్ చేయాలి. దానివల్ల సర్వీస్ అన్‌అవైలబుల్ అనే ఎర్రర్ మెసేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి. రైట్? 503 ఎర్రర్. బట్ దిస్ ఈస్ నాట్ ది ఓన్లీ ప్రాబ్లమ్.
since the client expects the list of companies from the database, we know that it is an input and output operations. సో క్లయింట్ అనేవాడు మనకి కంపెనీస్ లిస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు డేటాబేస్ నుంచి. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ మనం ఇన్పుట్ ఇస్తాం, అలాగే ఇది అవుట్పుట్ అనేది తీసుకొని వస్తుంది. సో ఇది ఐఓ ఆపరేషన్స్ అంటాం. సో ఇఫ్ యూ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ కంపెనీస్ ఇన్ ది డేటాబేస్, సపోజ్ మనకి లాట్ ఆఫ్ కంపెనీస్ లిస్ట్ అనేది ఉంది డేటాబేస్లో, అండ్ ఇట్ టేక్స్ 3 seconds ఫర్ ది డేటాబేస్ టు రిటర్న్ ద రిజల్ట్. సో ఇక్కడ డేటాబేస్ అనేది రిటర్న్ చేయడానికి డేటాని 3 seconds టైం తీసుకుంది అనుకోండి. సో అవర్ థ్రెడ్ ఈజ్ డూయింగ్ నథింగ్ ఎక్సెప్ట్ వెయిటింగ్ ఫర్ ది టాస్క్ టు కంప్లీట్. సో ఆ 3 seconds కూడా ఇక్కడ మన థ్రెడ్ ఏదైతే పంపిస్తున్నామో థ్రెడ్ 1 కానీ థ్రెడ్ 2 కానీ ఆ 3 seconds వెయిట్ చేయాలి. సో అంతకంటే అది చేయగలిగింది ఏం లేదు. సో బేసికల్లీ వీఆర్ బ్లాకింగ్ దట్ థ్రెడ్ అండ్ మేకింగ్ ఇట్ 3 seconds unavailable for any additional request that arrives at client. సో బేసికల్గా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ థ్రెడ్ని మనం బ్లాక్ చేస్తున్నాం యాక్చువల్గా. ఎందుకంటే మిగిలిన ఏదైతే రిక్వెస్ట్లు ఉంటాయో వాటికి అన్అవైలబుల్లో ఉంటుంది మనం ఎప్పుడైతే బ్లాక్ చేస్తాం ఆ 3 seconds. ఎందుకంటే ఆ థ్రెడ్ టాస్క్ని కంప్లీట్ చేసుకునే రావాలి కదా. సో ఎందుకంటే ఆ టాస్క్ 3 seconds టైం పడుతుంది. సో 3 seconds అది వెయిట్ చేయాలి. అండ్ ఆ థ్రెడ్ అనేది మనకి ఇక్కడ బ్లాక్లో ఉంటుంది కాబట్టి మిగిలిన థ్రెడ్స్కి అంటే మిగిలిన రిక్వెస్ట్కి అవైలబుల్గా ఉండదు. క్లియర్? సో సింక్రనైజేషన్ ప్రాబ్లం ఏంటో మనకు అర్థమైంది, రైట్? సో ఎసింక్రోనస్ ప్రోగ్రామింగ్లో మనకి చూద్దాం. ఎసింక్రోనస్ రిక్వెస్ట్ అన్నాం. With the asynchronous request, the situation is completely different. When a request arrives at our API, so ఎప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ నుంచి మనం రిక్వెస్ట్ అనేది పెడతామో, we still need a thread from the thread pool. సో ఫస్ట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు మనం థ్రెడ్ పూల్ నుంచి మనకి థ్రెడ్ అనేది ఒకటి కావాలి. సో దట్ లీవ్స్ అస్ విత్ ఓన్లీ 1 థ్రెడ్ లాగా. సో ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ థ్రెడ్ పూల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుందంటే ఒక థ్రెడ్ అనేది మనకి ఒక థ్రెడ్ని మనకి ఇక్కడ వదిలేస్తుంది. సో ఎలా అంటే సో బికాస్ దిస్ యాక్షన్ ఈజ్ నౌ ఎసింక్రోనస్. ఎప్పుడైతే మనం ఎసింక్రోనస్ అని చెప్తున్నామో, as soon as our request reaches the IO point where the database has to process the result for 3 seconds, the thread is returned to a thread pool. That means ఇక్కడ చూడండి, ఎసింక్రోనస్ ప్రోగ్రామింగ్లో క్లయింట్ నుంచి రిక్వెస్ట్ అనేది మనం ఎప్పుడైతే థ్రెడ్ పూల్కి పెడతామో, ఇక్కడ థ్రెడ్ అనేది ఏం చేస్తుందంటే థ్రెడ్ పూల్ నుంచి ఒక థ్రెడ్ని తీసుకొని ఆ రిక్వెస్ట్ని డేటాబేస్కి పంపించేస్తుంది. సో ఇక్కడ డేటాబేస్లో ఇది 3 seconds టైం పడుతుంది మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వటానికి, రైట్? సో ఇక్కడ ఈ థ్రెడ్ అనేది ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ని డేటాబేస్కి రీచ్ అయిన తర్వాత అగైన్ ఈ థ్రెడ్ అనేది రిటర్న్ అయిపోతుంది థ్రెడ్ పూల్కి. అంటే ఎగ్జిక్యూషన్ అయ్యి రిజల్ట్ వరకు వెయిట్ చేయదు, ఆ 3 seconds వెయిట్ చేయదు. క్లియర్? చూడండి, యాజ్ సూన్ యాజ్ అవర్ రిక్వెస్ట్ రీచెస్ ది IO పాయింట్ వేర్ ది డేటాబేస్ హ్యాస్ టు ప్రాసెస్ ది రిజల్ట్ ఫర్ 3 seconds, ది థ్రెడ్ ఈస్ రిటర్న్ టు ఎ థ్రెడ్ పూల్. సో ఇక్కడ 3 seconds మనకి టైం పడుతుంది కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే సింక్రోనస్ అని ఇస్తున్నామో థ్రెడ్ పూల్ నుంచి ఒక థ్రెడ్ తీసుకొని ఆ రిక్వెస్ట్ అనేది డేటాబేస్కి రీచ్ అయిన తర్వాత థ్రెడ్ అనేది మనకి తిరిగి థ్రెడ్ పూల్లోకి వచ్చేస్తుంది వెయిట్ చేయకుండా. సో ఇప్పుడు మనకి ఇది నెక్స్ట్ రిక్వెస్ట్కి అవైలబుల్ అనేది ఉంటుంది కదా. సో నౌ we again have 2 available threads and we can use them for any additional request. సో ఇప్పుడు మనకి థ్రెడ్ పూల్లో ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. 2 అని ఎందుకని చెప్పి 2 యాక్చువల్ ఇక్కడ మనం 3 తీసుకున్నాం కదా, మరి 2 అని ఎందుకు అంటున్నాం? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక థ్రెడ్ని మనకు వదిలేసి 2 థ్రెడ్స్ని ఇది యాక్చువల్గా వచ్చిన రిక్వెస్ట్ని 2 థ్రెడ్స్కి ప్రాసెస్ చేస్తుంది. సో చేసిన తర్వాత ఏదైతే మనకి ఎసింక్రోనస్ అని ఇస్తున్నాం అప్పుడు ఒక థ్రెడ్ అనేది రిటర్న్ వచ్చేస్తుంది లైక్ ఇక్కడ. సో అలాంటి కేసులో మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ థ్రెడ్ రిటర్న్ వచ్చేస్తుంది, ఈ థ్రెడ్ అండ్ ఈ థ్రెడ్ అనేది మనకి అవైలబుల్ అనేది ఉంటుంది. సో నౌ we again have 2 available threads and we can use them for any additional request. ఇప్పుడు అడిషనల్ రిక్వెస్ట్కి మళ్ళీ యూజ్ చేయొచ్చు.
After the 3 seconds, when the database returns the result to API, the thread pool assigns the thread again to handle the response. సో ఎప్పుడైతే ఇక్కడ మనకి రెస్పాన్స్ జనరేట్ అవగానే ఇమీడియట్‌గా మళ్ళీ థ్రెడ్ పూల్ అనేది ఇంకో థ్రెడ్‌ని అసైన్ చేస్తుంది. సో ఈ థ్రెడ్ ఏం చేస్తుంది? రెస్పాన్స్‌ని హ్యాండిల్ చేస్తుంది. క్లియర్? రెస్పాన్స్‌ని హ్యాండిల్ చేస్తుంది. సో ఫస్ట్ థ్రెడ్ ఏం చేసింది మనకి ఇక్కడ ఎప్పుడైతే క్లయింట్ ఎసింక్రోనస్ రిక్వెస్ట్ మనం ఎప్పుడైతే పెడుతున్నామో అప్పుడైతే మనకి ఏం చేస్తుంది ఇక్కడ ఈ థ్రెడ్ పూల్ అనేది ఫస్ట్ ఒక రిక్వెస్ట్ తీసుకొని థ్రెడ్‌ని అసైన్ చేసి థ్రెడ్ నుంచి డేటాబేస్‌కి పంపించి ఆ థ్రెడ్ మళ్ళీ థ్రెడ్ పూల్‌లోకి రీచ్ అవుతుంది. సో అదేంటిది మనకి ఎసింక్రోనస్ రిక్వెస్ట్ అన్నాం. ఇది రిక్వెస్ట్. అండ్ అగైన్ ఎప్పుడైతే 3 సెకండ్స్ తర్వాత డేటాబేస్ అనేది మనకి రిజల్ట్ సెట్ ఏదైతే ఉంటుందో రిజల్ట్ అంటే రెస్పాన్స్‌ని జనరేట్ చేస్తుందో, రెస్పాన్స్ జనరేట్ చేసిన తర్వాత థ్రెడ్ పూల్ ఇంకొక థ్రెడ్‌ని మనకి అసైన్ చేస్తుంది. సో ఇదొచ్చేసి మళ్ళీ ఈ రెస్పాన్స్‌ని తీసుకొని మళ్ళీ బ్యాక్ వస్తుంది. Clear? So after the 3 seconds, when the database returns the result to the API, the thread pool assigns the thread again to handle that response. ఈ రెస్పాన్స్‌ని హ్యాండిల్ చేస్తుంది. క్లియర్? అంటే మనకిక్కడ బ్లాకింగ్ స్టేజ్‌లో లేదు థ్రెడ్ అనేది. రైట్? అన్‌బ్లాకింగ్‌లో ఉంది. సో దిస్ మీన్స్ దట్ వి కెన్ హ్యాండిల్ లాట్ మోర్ రిక్వెస్ట్. సో దీన్ని బట్టి మనం బ్లాక్ స్టేజ్‌లో ఉండదు కాబట్టి మోర్ రిక్వెస్ట్ మనం హ్యాండిల్ చేయొచ్చు. సో వి ఆర్ నాట్ బ్లాకింగ్ అవర్ థ్రెడ్స్. ఇక్కడ థ్రెడ్స్‌ని బ్లాక్ చేయట్లేదు. అండ్ వి ఆర్ నాట్ ఫోర్సింగ్ థ్రెడ్స్ టు వెయిట్. సో మనం ఇక్కడ ఫోర్స్ చేయట్లేదు థ్రెడ్స్ కూడా. లైక్ ఇక్కడ థ్రెడ్ ఉంది. రిజల్ట్ తీసుకొని రమ్మని మనమేం ఫోర్స్ చేయట్లా. క్లియర్? జస్ట్ రిక్వెస్ట్ పాస్ చేస్తే మళ్ళీ థ్రెడ్ పూల్‌లోకి వచ్చేస్తుంది. ఫర్ 3 సెకండ్స్ అంటిల్ ది డేటాబేస్ ఫినిష్ ఇట్స్ వర్క్. సో డేటాబేస్ అనేది ఫినిష్ చేసేంత వరకు మనం వెయిట్ చేయమని చెప్పి మనం ఆ థ్రెడ్‌కి ఫోర్స్ అనేది చేయట్లేదు. క్లియర్? అండ్ నౌ using the async await keyword in our ASP.NET Core application. These two keywords, async and await, play a key role in asynchronous programming in ASP.NET Core. So, async and await అనేది మనం asynchronous ప్రోగ్రామ్‌కి యూజ్ చేస్తాం. అలానే ఇక్కడ దీనిలో ASP.NET Coreలో కూడా సేమ్ ఈ 2 కీస్ అనేది మనకి ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తున్నాయి. సో, we use async keyword in the method declaration. ఒక మెథడ్ డిక్లరేషన్‌లో మనం async కీవర్డ్ అని యూజ్ చేస్తాం. అండ్ ఇట్స్ పర్పస్ ఈస్ టు ఎనేబుల్ ది await కీవర్డ్ వితిన్ ది మెథడ్. దట్ మీన్స్ await కీవర్డ్‌ని ఎనేబుల్ చేయటానికి మనం async అనే కీవర్డ్‌ని ఆ మెథడ్‌కి డెకరేట్ చేస్తాం. రైట్? ఆ మెథడ్‌కి async అనే కీవర్డ్‌ని ఇస్తాం మనం. ఎందుకు? await అనే కీవర్డ్‌ని మనకి ఎనేబుల్ చేయటానికి. You cannot use await keyword without previously adding the async keyword in the method declaration. Async అనే కీవర్డ్‌ని మనం యాడ్ చేయకుండా await కీవర్డ్‌ని మనం యూజ్ చేయలేం. ఆల్సో using only async keyword doesn't make your method asynchronous. Just the opposite. That method is still synchronous. ఓన్లీ జస్ట్ async కీవర్డ్ ఇచ్చి await అనేది ఇవ్వకపోతే అది asynchronous మెథడ్ కాదు. అది జస్ట్ synchronous మెథడ్ అవుతుంది. So the wait keyword performs an asynchronous wait on its argument. సో మనం ఎక్కడైతే మనం ఇది await అనేది కీవర్డ్ ఇస్తామో అది వచ్చేసి మనకి దాని మీద asynchronous wait అనేది పర్ఫామ్ చేస్తుంది. ఇట్ డస్ దట్ ఇన్ సెవరల్ స్టెప్స్. ఇది సెవరల్ స్టెప్స్‌లో జరుగుతుంది. ది ఫస్ట్ థింగ్ ఈస్ ఇట్ డస్ ఈస్ టు చెక్ వెదర్ ది ఆపరేషన్ ఈస్ ఆల్రెడీ కంప్లీట్. జాగ్రత్తగా చూడండి ఇక్కడ. ఈ async await అనేది ఎలా వర్క్ చేస్తుందో. ఫస్ట్ ఎప్పుడైతే మనం async అనేసి ఒక మెథడ్‌లో మనం ఒక ఆర్గ్యుమెంట్ దట్ మీన్స్ సమ్ రిటర్న్ చేసే వాల్యూస్‌కి మనం ఎక్కడైతే await అని చెప్పేసి ఇస్తామో అక్కడ ఫస్ట్ ఇది ఏం చెక్ చేస్తుందంటే ఆపరేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిందా? చెక్ చేస్తుంది. ఆపరేషన్ కంప్లీట్ అయిందా అనేది. కంప్లీట్ అయ్యిందా? ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందా అనేది. రైట్? సో ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్ అయితే ఇట్ విల్ కంటిన్యూ ది మెథడ్ ఎగ్జిక్యూషన్ సింక్రోనస్‌లీ. సో మెథడ్ ఎగ్జిక్యూషన్ గనుక కంప్లీట్ అయిపోతే అది కంటిన్యూ అయిపోతుంది. ఆ మెథడ్ ఎగ్జిక్యూషన్ లైక్ రిజల్ట్ పంపిస్తుంది కదా! సో అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే
సింక్రోనస్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే యాక్చువల్‌గా మనకి ఎసింక్రోనస్‌లో ఏమవ్వాలి? థ్రెడ్ అనేది డైరెక్ట్‌గా మెథడ్ మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో ఆపరేషన్ చేయటానికి సపోజ్ డేటాబేస్ నుంచి ఫెచ్ చేయాలనుకోండి. డేటాబేస్‌కెళ్ళి ఆ రిక్వెస్ట్‌ని అక్కడ రీడ్ చేసిన తర్వాత అది రిటర్న్ రావాలి. అసలు మనకు కంప్లీట్ అయిపోతే ఈ రిక్వెస్ట్ తీసుకొని వెళ్ళేపాటికి అది ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయి ఉంటే దానివల్ల యూజ్ ఏముంటది? సో, అది సింక్రోనస్‌గానే ఎగ్జిక్యూట్ అయిపోతది. మనకి అవైట్ అనేది కీవర్డ్ యూజ్ చేయాల్సిన నెసెసిటీ ఉండదు కదా! అందుకని అది సింక్రోనస్‌గా వర్క్ చేస్తుంది. సింక్రోనస్ ఎగ్జిక్యూషన్. అదర్‌వైజ్ అలా కాదు. ది await keyword is going to pass the async method execution and returns an incomplete task. సో, అలా కాకపోతే అంటే మెథడ్ అనేది కంటిన్యూస్ స్టేజ్‌లోనే ఉంది అనుకుందాం. సో, ఇప్పుడు ది వెయిట్ కీవర్డ్ ఈస్ గోయింగ్ టు పాస్ ది ఎసింక్ మెథడ్. సో, అప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఎసింక్ మెథడ్ ఏదైతే మనం ఇస్తున్నామో ఆ మెథడ్ ఎగ్జిక్యూషన్‌ని స్టాప్ చేసి అండ్ రిటర్న్ యాన్ ఇన్‌కంప్లీట్ టాస్క్. ఇక్కడ ఆ ఇన్‌కంప్లీట్ టాస్క్‌ని రిటర్న్ చేస్తుంది. ఫస్ట్ ఇనిషియల్‌గా. ఎప్పుడు? మెథడ్ ఎగ్జిక్యూషన్ అనేది అవ్వకముందు. సో, వన్స్ ది ఆపరేషన్ కంప్లీట్స్. సో, ఎ ఫ్యూ సెకండ్స్ లేటర్ async method can continue with the execution. సో, ఫ్యూ సెకండ్స్ తర్వాత మనకు ఆపరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది కదా! సో, అప్పుడు ఇదేం చేస్తుందంటే async మెథడ్ క్యాన్ కంటిన్యూ విత్ ది ఎగ్జిక్యూషన్. ఈ అసింక్రోనస్ మెథడ్ అనేది ఏదైతే ఉంటుందో అది ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అవుతుంది. క్లియర్. దట్ మీన్స్ మనకి ఫస్ట్ టాస్క్, సెకండ్ టాస్క్, థర్డ్ టాస్క్ 3 టాస్క్‌లు ఉన్నాయి ఒక మెథడ్‌లో. నార్మల్‌గా అనుకోండి. సో, ఎప్పుడైతే మనం ఒక మెథడ్‌లో ఎసింక్ అనేది ఇది 3 స్టేట్మెంట్స్ అనుకోండి. సో, ఎప్పుడైతే మనం ఒక మెథడ్‌లో ఎసింక్ అని చెప్పేసి యూజ్ చేస్తున్నామో ఎసింక్. సో, ఇక్కడ అవైట్ అని ఇచ్చామనుకోండి సపోజ్ ఈ మెథడ్‌లో అవైట్. సో, ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మనం మెథడ్ మీద ఎసింక్ అని ఇస్తున్నామో ఈ అవైట్ అనేది కీవర్డ్ ఇస్తున్నామో, సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం చేస్తుందంటే ఎసింక్ కీవర్డ్ ఏదైతే అంటే ఎసింక్ మెథడ్ ఏదైతే ఉంటుందో దాని ఎగ్జిక్యూషన్‌ని ఫస్ట్ పాస్ చేస్తుంది. ఎగ్జిక్యూషన్ మెథడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ పాస్ చేసేసి నెక్స్ట్ దానికి కంటిన్యూ అంటే నెక్స్ట్ మెథడ్ ఏదైనా ఉందనుకోండి ఆ మెథడ్‌కి పాస్ చేసేస్తుంది ఫ్లోని. రైట్? సెకండ్ అండ్ థర్డ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. తర్వాత ఫ్యూ సెకండ్స్ తర్వాత ఆపరేషన్ కంప్లీట్స్. దట్ మీన్స్ ఈ 3 స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. అండ్ నౌ ఇప్పుడు ఈ సింక్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో, ఇది కంటిన్యూ అవుతుంది ఎగ్జిక్యూషన్ అనేది. క్లియర్? సో, ఈ సింక్ మెథడ్ అనేది మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. క్లియర్? సో, ఇక్కడ చూడండి. ఒక మెథడ్‌కి మనం ఎలా డెకరేట్ చేస్తున్నాం? ఫస్ట్ పబ్లిక్ ఎసింక్. సో, ఈ ఈ కాన్సెప్ట్ వదిలేసేయండి. ఇది నేను చెప్తాను మీకు. జస్ట్ టాస్క్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ గెట్ కంపెనీస్. సో, గెట్ కంపెనీస్ అనేది మనకి ఇక్కడ మెథడ్ నేమ్ లైక్ వేర్ కంపెనీస్ లిస్ట్. సో, ఇక్కడ మనం కాంటెక్స్ట్ నుంచి కంపెనీస్ లిస్ట్‌ని ఫైండ్ ఔట్ చేస్తున్నాం. బై ప్రొవైడింగ్ అవైట్ కీవర్డ్. అవైట్ కీవర్డ్ ఇచ్చి ఈ డేటాబేస్ నుంచి డేటాని గెట్ చేసుకుంటున్నాం. సో, ఇక్కడ టాస్క్ ఐఎన్యూమరబుల్ కంపెనీ అని ఉంది. సో, నార్మల్‌గా టాస్క్ తీసేస్తే మనకి ఐఎన్యూమరబుల్ కంపెనీ నేమ్. సో, కంపెనీ వచ్చేసి మనకి టీ ఎంటిటీ. సో, టైప్ ఆఫ్ ఎంటిటీ ఐఎన్యూమరబుల్ మీన్స్ లైక్ ఇక్కడ మనకి లిస్ట్ కలెక్షన్స్ ఇవి. రైట్? దట్ మీన్స్ కంపెనీస్ లిస్ట్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ కంపెనీస్ లిస్ట్ అని చెప్పడానికి ఇలా ఐఎన్యూమరబుల్ కంపెనీ అన్నాం. దట్ ఈస్ ఇట్స్ ఎ టాస్క్. సో, మనకి ఈ టాస్క్ ఫినిష్ చేసి రావాలి కదా! సో, అందుకని ఇంక టాస్క్ అని తీసుకుంటాం. సో, మళ్ళీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. రైట్? సో, ఈవెన్ థో our method is marked with a async keyword, it will start its execution synchronous. First of all, async మెథడ్ async అని చెప్పేసి కీవర్డ్‌తో డెకరేట్ చేసినప్పటికి ఇది స్టార్ట్ అయ్యేది మాత్రం ఫస్ట్ సింక్రోనస్‌గానే స్టార్ట్ అవుతది ఎగ్జిక్యూషన్ అనేది. వన్స్ వి లాగ్ ది రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది సింక్రోనస్ మేనర్ వి కంటిన్యూ టు ది నెక్స్ట్ కోడ్ లైన్. సో, ఇక్కడ లాగ్ ఇన్ఫర్మేషన్ అనేది లాగ్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్‌కి వస్తాం కదా! సో, there we extract all the companies from the database. As we can see, we use the await keyword. సో, ఇక్కడ ఈ డీబీ కాంటెక్స్ట్ నుంచి మనం డేటాబేస్ నుంచి ఆల్ కంపెనీ నేమ్స్‌ని మనం ఎక్స్ట్రాక్ట్ అనేది చేసాం. బట్ ఇక్కడ await అనేది కీవర్డ్ యూజ్ చేసాం. సో, ఇఫ్ అవర్ డేటాబేస్ రిక్వైర్స్ సమ్ టైమ్ టు ప్రాసెస్ ది రిజల్ట్ అండ్ రిటర్న్ ఇట్ బ్యాక్.
the await keyword is going to pass the get companies method execution and return an incomplete task. సో ఎప్పుడైతే ఈ రిపాజిటరీ దట్ మీన్స్ ఈ కాంటెక్స్ట్ నుంచి డిబి కాంటెక్స్ట్ నుంచి మనం కంపెనీస్ లిస్ట్ ని గెట్ చేసుకోవడానికి ఎప్పుడైతే మనకి టైం అనేది తీసుకుంటుందో, సపోజ్ ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అనుకోండి, రైట్? సో అలాంటప్పుడు ఏం చేస్తుందంటే await అని కీవర్డ్ ఇచ్చాం కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఆ మెథడ్ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఇక్కడ మనకి డేటాబేస్ నుంచి గెట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నామో దాన్ని దాన్ని పాస్ లో పెడుతుంది. దాన్ని పాస్ లో పెట్టి మనకి ఇన్కంప్లీట్ టాస్క్ అని చెప్పేసి దాన్ని పాస్ లో పెట్టి ఇన్కంప్లీట్ టాస్క్ అని చెప్పేసి రిటర్న్ చేస్తుంది. క్లియర్? జాగ్రత్తగా గమనించండి. దాన్ని ఇన్కంప్లీట్ టాస్క్ దట్ మీన్స్ ఇన్కంప్లీట్ టాస్క్ అని మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఫెయిల్ అయినట్టు కాదు. క్లియర్? ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ డేటాబేస్ నుంచి మనం ఫిట్ చేసుకోవాల్సిన డేటా ఉంది. టైం టేకింగ్ కాబట్టి దాన్ని పాస్ చేస్తాం మనం. క్లియర్? సపోజ్ ఇప్పుడు కాలేజీలో చదివే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సబ్మిషన్కి వెళ్తారు. మీరు సర్టిఫికేట్స్ అవి సబ్మిట్ చేయడానికి వెళ్తూ ఉంటారు. సబ్మిట్ చేయడానికి ఇప్పుడు కొంతమందికి ఎక్కువ మార్క్స్ లిస్ట్ కానీ ఇవన్నీ కాలేజీలో మీరు సబ్మిట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి కొంతమంది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ సబ్మిట్ చేసుంటారు. ఏదో ఒక సర్టిఫికేట్ అనేది డిలే అయ్యి ఉంటది. సో మీరు సబ్మిట్ చేసేటప్పుడు కరెక్ట్‌గా వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళని ఏం చేస్తుందంటే, అక్కడ ఏం చేస్తారంటే జస్ట్ మిమ్మల్ని హోల్డ్ చేసి వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళని పంపించేసి తర్వాత మీ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. రైట్? జస్ట్ మిమ్మల్ని వెయిట్‌లో పెడుతున్నారనమాట. ఎందుకంటే మీదంతా కంప్లీట్ అయ్యేంత వరకు అతను వెయిట్ చేపించాలి కాబట్టి జస్ట్ మీ ప్రాసెస్ లేట్ అవుతుంది కాబట్టి జస్ట్ మిమ్మల్ని హోల్డ్‌లో పెట్టి దాన్ని మాత్రం తీసుకొని పంపించేసి మళ్ళీ మీ టాస్క్ దగ్గరికి వస్తారు. దట్ మీన్స్ జస్ట్ మీది ఇన్‌కంప్లీట్ అంతే. ఓకే. ఇన్‌కంప్లీట్ పక్కన పెట్టి నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళది కంప్లీట్ చేసి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే మళ్ళీ మీది ఫినిష్ చేయాలి కాబట్టి. క్లియర్. సో ఇక్కడ ఈ అవైట్ కీవర్డ్ అనేది అదే చేస్తుంది. జస్ట్ పాస్ చేస్తుంది మీ టాస్క్‌ని. రైట్? అండ్ ఇది ఇన్‌కంప్లీట్ టాస్క్ కింద రిటర్న్ చేస్తుంది టెంపరరీగా. During that time, the thread will be returned to a thread pool, making itself available for another రిక్వెస్ట్. దట్ మీన్స్ ఎప్పుడైతే మీది ఇన్‌కంప్లీట్ అని చెప్పి హోల్డ్ చేస్తాడో, అప్పుడు ఆ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఆ పర్సన్ ఏం చేస్తాడు? సో, థ్రెడ్ విల్ బి రిటర్న్ టు ఎ థ్రెడ్ పూల్. దట్ మీన్స్ నార్మల్‌గా అతని దగ్గర నుంచి తీసుకుంటాడు గదా! సో, అంటే ఎనదర్ రిక్వెస్ట్‌ని తీసుకోవటానికి అతను మళ్ళీ రెడీ అవుతాడని. క్లియర్. సో, ఇక్కడొచ్చేసి మనకి థ్రెడ్ పూల్‌లోకి మళ్ళీ థ్రెడ్ అనేది వచ్చేస్తుంది. ఎనదర్ రిక్వెస్ట్‌ని హ్యాండిల్ చేయటానికి. సో, ఆఫ్టర్ ది డేటాబేస్ ఆపరేషన్ కంప్లీట్స్, ది అసింక్ మెథడ్ విల్ రెజ్యూమ్ ఎగ్జిక్యూటింగ్ అండ్ విల్ రిటర్న్ ది లిస్ట్ కంపెనీ. సో, ఎప్పుడైతే లైక్ మనది ఎందుకు పాస్ చేసాం? ఇక్కడ మనది టైమ్ టేకింగ్ అండ్ వేరే వాళ్ళది వేరే ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుందండి. అంటే ఇక్కడ మన సర్టిఫికేట్స్ ఎందుకు ఆపాడు? వేరే అతను వచ్చాడు కాబట్టి. సో, ఎప్పుడైతే అక్కడ అతను వర్క్ అనేది కంప్లీట్ అవుతుందో ఇమ్మీడియేట్‌గా మళ్ళీ మన వర్క్‌లోకి వచ్చేస్తాడు. మన వర్క్‌లోకి రెస్యూమ్ అవుతాడు. దట్స్ ఇట్. సో, ఇక్కడొచ్చేసి డేటాబేస్ ఆపరేషన్ కంప్లీట్స్. ఇక్కడ మనం హోల్డ్‌లో ఉంచాం గదా! ఇక్కడ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అని. సో, ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీ ఆపరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, దట్ మీన్స్ డేటాబేస్ నుంచి డేటా అనేది మనం ఆపరేషన్ ఫెచ్ చేసుకున్న తర్వాత డేటాని అసింక్ మెథడ్ విల్ రెస్యూమ్ ఎగ్జిక్యూటింగ్ మళ్ళీ రెస్యూమ్ అవుతుంది ఎగ్జిక్యూటింగ్ అండ్ ఇట్ విల్ రిటర్న్ ది లిస్ట్ ఆఫ్ కంపెనీస్. ఇప్పుడు మళ్ళీ లిస్ట్ ఆఫ్ కంపెనీస్‌ని రిటర్న్ చేస్తుంది. ఫర్ దిస్ ఎగ్జాంపుల్ వి సీ అసింక్ మెథడ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో. But the question is, how does the await keyword know if the operation is complete or not? Clear? సో, ఇక్కడ చూడండి. ఆఫ్టర్ ది డేటాబేస్ ఆపరేషన్ అన్నాం మనం. ఆఫ్టర్ ది డేటాబేస్ ఆపరేషన్ కంప్లీట్స్. సో, ఆఫ్టర్ ది డేటాబేస్ ఎగ్జిక్యూషన్ డేటాబేస్ ఆపరేషన్ కంప్లీట్స్ అంటే మనకి ఇక్కడ ఈ అవైట్ కీవర్డ్‌కి ఎలా తెలుస్తుంది ఈ ఆపరేషన్ అనేది కంప్లీట్ అయింది అనేది మన క్వెషన్. రైట్? అవైట్ కీవర్డ్‌కి ఇక్కడ ఈ ఆపరేషన్ అంటే డేటాబేస్ ఆపరేషన్ అనేది మనం ఏదైతే అనుకున్నామో, ఈ డేటాబేస్ ఆపరేషన్ కంప్లీట్ అయినట్టు మనకి అవైట్ కీవర్డ్‌కి ఎలా తెలుస్తుంది? సో, దిస్ ఈస్ వేర్ ది టాస్క్ కమ్స్ ఇంటూ పిక్చర్. సో, ఆ కాన్సెప్టే ఎలా తెలిసిందంటే దట్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ టాస్క్. సో, అందుకనే మనకి టాస్క్ అనే కాన్సెప్ట్ అనేది వచ్చింది మనకిక్కడ. క్లియర్?
సో ఈ టాస్క్ అనేది హ్యాండిల్ చేస్తుంది ఆ డేటాబేస్ ఆపరేషన్స్. రైట్. రిటర్న్ టైప్స్ ఆఫ్ ఎసింక్రోనస్ మెథడ్స్. మనకి 3 టైప్స్ ఉన్నాయి. మాక్సిమం మనకి 3 టైప్స్ ఆఫ్ రిటర్న్ టైప్స్ ఎసింక్రోనస్ మెథడ్స్. రైట్. టాస్క్, ఈ రిజల్ట్. అంటే టాస్క్ ఇక్కడ టైప్ ఆఫ్ టాస్క్ ఇంట్, టాస్క్ స్ట్రింగ్, టాస్క్ స్టూడెంట్, కాంప్లెక్స్ టైప్స్ అవి. రైట్. ఇలా టాస్క్ లో మనం ఈ టైప్స్ అనేది యూజ్ చేస్తాం. అదర్వైజ్ ఇక్కడ ఈ టాస్క్ టీ రిజల్ట్ అంటే టాస్క్ ఇంట్ అని వచ్చామనుకో, ఆ మెథడ్ అనేది మనకి ఇంటిజర్ టైప్ ని రిటర్న్ చేస్తుంది. రైట్. టాస్క్ స్ట్రింగ్ అని ఇచ్చామనుకోండి, సో అది స్ట్రింగ్ టైప్ ని రిటర్న్ చేస్తుంది. టాస్క్ ఐ ఎన్యూమరేషన్, లైక్ ఐ ఎన్యూమరబుల్ ఆఫ్ స్టూడెంట్ అన్నాం, సో లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్, లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ని రిటర్న్ చేస్తుంది. అలాగే టాస్క్ టు యూజ్ ఇట్ ఫర్ an asynchronous method that doesn't return a value. లైక్ టాస్క్ అనేది జస్ట్ టాస్క్ అనేది మనం మెన్షన్ చేసామంటే అది వాల్యూ, ఎలాంటి వాల్యూని మనకి రిటర్న్ అనేది చేయదు. రైట్. అండ్ వాయిడ్, సో విచ్ వీ కెన్ యూజ్ ఫర్ యాన్ ఈవెంట్ హ్యాండ్లర్. ఇక్కడ మనం వాయిడ్ అనేది ఈవెంట్ హ్యాండ్లర్ కి యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ చూద్దాం, దిస్ వన్, టాస్క్ టీ. వెన్ అవర్ మెథడ్ రిటర్న్స్ టాస్క్ టీ రిజల్ట్, ఇట్ విల్ రిటర్న్ ఏ రిజల్ట్ ఆఫ్ ఈ రిజల్ట్. సో ఇది ఈ రిజల్ట్ టైప్ ని మనకి రిటర్న్ చేయాలి ఇన్ an asynchronous manner. So if we want to return int, we are going to use task int as a return type. If we want to return IEnumerable company, so we are going to return task IEnumerable company. So ఇక్కడ what is this task? ఇప్పుడైతే ఈ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ని డేటాబేస్ నుంచి మనం గెట్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాము, సింక్ అండ్ ఏవైట్ అని కీవర్డ్ యూస్ చేసి, సో అప్పుడు టాస్క్ అనేది కూడా ఇస్తాం. ఇప్పుడు ఏంటంటే ఈ టాస్క్ అనేది ఈ ఐఎన్యూరబుల్ కంపెనీ ఇన్ఫర్మేషన్ కావాలంటే లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఎక్కడైతే ఏవైట్ మనం డీబీ కాంటెక్స్ట్ నుంచి లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ని గెట్ చేసుకుంటున్నామో, అక్కడ ఎక్కువ ప్రాసెస్ అనేది తీసుకుంటుందో, టైం టేకింగ్ తీసుకుంటుందో, ఎవైట్ అనేది ఏం చేస్తుందో మనకి ఇక్కడ కీవర్డ్, దాన్ని టెంపరీగా బ్లాక్ చేసే, బ్లాక్ మీన్స్ పాస్ చేసి ఇన్కంప్లీట్ టాస్క్ కింద కన్సిడర్ చేసి రిటర్న్ చేస్తుంది అని చెప్పుకున్నాం. సో ఈ ఇన్కంప్లీట్ టాస్క్ గా రిటర్న్ చేసినప్పుడు డేటాబేస్ అనేది ఆపరేషన్స్ అనేది చేస్తుంది. ఈ చేసే ఆపరేషన్ మొత్తాన్ని ఎక్కడ దేనిలో ఉంటుందంటే మనకి ఈ టాస్క్, అంటే ఆ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ మొత్తం కూడా మనకి ఈ టాస్క్ అనేది హ్యాండిల్ చేస్తుంది. ఎక్కడైతే బ్యాక్గ్రౌండ్ లో మనకి ఈ డేటాబేస్ ఆపరేషన్స్ అనేది జరుగుతుంది. సో రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిజల్ట్ ని హ్యాండిల్ చేసేదే ఈ టాస్క్. క్లియర్? ఓకే. When we don't want to return a value from our asynchronous method, we usually return task. సో మనకి ఆ వర్క్ అంటే ఈ రిజల్ట్ హ్యాండిల్ చేసేది టాస్క్ కాబట్టి ఈ మనకి రిటర్న్ టైప్ ఏం అక్కర్లేదు, వాల్యూ ఏమి రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు ఈ టాస్క్ తో పాటు ఏమి యూస్ చేయం, జస్ట్ టాస్క్ అని ఇస్తామంటే. దిస్ మీన్స్ దట్ వీ కెన్ యూస్ ఎవైట్ కీవర్డ్ ఇన్సైడ్ ది మెథడ్ బట్ వితౌట్ ది రిటర్న్ కీవర్డ్. సో ఎవైట్ కీవర్డ్ అనేది యూస్ చేస్తాం కానీ రిటర్న్ టైప్ అనేది ఉండదు, రిటర్న్ కీవర్డ్ యూస్ చేయం. అండ్ వీ షుడ్ యూస్ ది వాయిడ్ ఓన్లీ ఫర్ ది ఎసింక్రోనస్ ఈవెంట్ హ్యాండ్లర్. ఈవెంట్ హ్యాండ్లర్ కి మాత్రమే వాయిడ్ అనేది యూస్ చేస్తాం, which requires a void return type. So like the button click event handlers. So right. సో ఇలాంటివన్నీ కూడా మనం వాయిడ్ అనేది యూస్ చేస్తాం. బేసిక్గా ఇక్కడ చూడండి, యూజింగ్ వాయిడ్ విత్ ది asynchronous method is not recommended because such methods are hard to test. So catching errors is hard as well as, and finally, there is no easy way to provide the caller with the status of asynchronous operations. So asynchronous operations చేసేటప్పుడు మనకి వాయిడ్ అని చెప్పేసి మనం యూజ్ చేస్తే అది మనం వాటిని హ్యాండిల్ చేయడం కూడా కొంచెం డిఫికల్ట్. క్లియర్? హ్యాండిల్ చేయడం కూడా డిఫికల్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పటి వరకు మనం యూనిటీ ఫ్రేమ్వర్క్ 6 ఎలా హ్యాండిల్ చేస్తామో చూస్తాం. ఇక్కడ చూడండి, ఫ్రమ్ C# 7.0 వర్షన్ నుంచి మనకు వచ్చేసి గెట్ ఎవైటర్ మెథడ్ అనేది మనకి అందుబాటులోకి వచ్చింది. దట్ మీన్స్ నార్మల్గా మనం టాస్క్ అని ఇస్తున్నాం కదా, రైట్? సో పబ్లిక్ ఎసింక్ టాస్క్ అని, సో ఇక్కడ మనం వాల్యూ టాస్క్ అని కూడా వచ్చు. దట్ మీన్స్ ఇది
7.1 8.0 వర్షన్ నుంచి వస్తుంది మనకి. 7.0 అనుకుంటా. వాల్యూడ్ టాస్క్ అని కూడా ఇవ్వచ్చు మనం. రైట్? సో నౌ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ ద టాస్క్ రిప్రజెంట్స్ an ఎగ్జిక్యూషన్ ఆఫ్ asynchronous మెథడ్ అండ్ నాట్ ద రిజల్ట్. సో ఇక్కడ చూడండి క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక్కడ టాస్క్ అనేది ఏంటంటే ఎసింక్రోనస్ మెథడ్ యొక్క ఎగ్జిక్యూషన్‌ని రిప్రజెంట్ చేస్తుంది. క్లియర్? ఎసింక్రోనస్ మెథడ్ యొక్క ఎగ్జిక్యూషన్‌ని మనకి ఈ టాస్క్ అనేది హ్యాండిల్ చేస్తుంది. నాట్ ద రిజల్ట్. రైట్? నాట్ ది రిజల్ట్. So the task has several properties that indicates whether the operation completed successfully or not. So ఈ టాస్క్ లో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో బేస్డ్ లైక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ దిస్ ప్రాపర్టీస్ మనం ఆ ఆపరేషన్ అనేది కంప్లీట్ అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. లైక్ స్టేటస్ ఈజ్ కంప్లీటెడ్, ఈజ్ క్యాన్సిల్డ్, ఈజ్ ఫాల్టెడ్, లైక్ ఇలా. రైట్? సో విత్ దీస్ ప్రాపర్టీస్ వీ కెన్ ట్రాక్ ది ఫ్లో ఆఫ్ అవర్ asynchronous ఆపరేషన్స్. సో ఈ మెథడ్స్ లైక్ ఈ ప్రాపర్టీస్ని యూస్ చేసి మనం టాస్క్ ఎక్కడి వరకు వచ్చింది అనేది కూడా మనం ట్రాక్ చేయొచ్చు. క్లియర్? సో విత్ టాస్క్ వీ కెన్ ట్రాక్ వెదర్ ది ఆపరేషన్ ఈస్ కంప్లీటెడ్ ఆర్ నాట్. సో ఆపరేషన్ అనేది కంప్లీట్ అయిందా లేదా అనేది కూడా మనం ట్రాక్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ట్యాప్, టాస్క్ బేస్డ్ ఎసింక్రోనస్ ప్యాటర్న్. దీన్నే మనం టాస్క్ బేస్డ్ ఎసింక్రోనస్ ప్యాటర్న్ అండి. క్లియర్? సో థియరిటికల్‌గా కొంచెం ఒక ఐడియా అనేది క్రియేట్ అయిందని అనుకుంటున్నాను. రైట్? సో ఒక ప్రాక్టికల్‌గా చూద్దాం. ప్రాజెక్ట్ 7 తీసుకుందాం. ఒకసారి చేంజ్ చేద్దాం. 6 తీసుకుందాం మనం. .NET 6 రైట్. అండ్ అలానే మనకు కావాల్సిన ప్యాకేజెస్‌ని ఇన్‌స్టాల్ చేసుకుందాం. ఫస్ట్ వన్ మైక్రోసాఫ్ట్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ 4. సో మనం ఇంతకుముందు తీసుకుంది 6 కాబట్టి ఎంటిటీ ఫ్రేమ్వర్క్ 6. సో ఇన్‌స్టాల్. అండ్ నెక్స్ట్ వన్ SQL సర్వర్. అండ్ టూల్స్. ఓకే. సో ఫస్ట్ మోడల్ తీసుకుందాం. మోడల్‌లో జస్ట్ కంట్రీ అని చెప్పి ఒక క్లాస్ తీసుకుందాం. జస్ట్ సింపుల్‌గా కంట్రీ ఐడి. నేమ్ అనేది తీసుకున్నాను. రైట్? అండ్ DB కాంటెక్స్ట్ ఫైల్ ఒకటి తీసుకుందాం. కంట్రీ కాంటెక్స్ట్ కంట్రీ DB కాంటెక్స్ట్. రైట్. ఇది వచ్చేసి DB కాంటెక్స్ట్ నుంచి మనం ఇన్హెరిట్ చేసుకుంటున్నాం. ప్రొటెక్టెడ్, ఓవర్ రైడ్,
on configuring method, and in the same way protected override on model creation. కాన్ఫిగరేషన్ వచ్చేపాటికి యూజ్ చేసుకుల్ సర్వర్. సో కనెక్షన్ పాత్ అనేది ఒకటి ఇద్దాం. సో కనెక్షన్ పాత్ డంబి పాత్ తీసుకొని మనం ఒకటి నేమ్ చేంజ్ చేద్దాం. ఎస్ఎన్క్యూవేట్ డిబి అని తీసుకుందాం. క్లియర్. కంట్రీ డిబి అని తీసుకున్నామా? ఓకే. రైట్, కంట్రీ డిబి అని తీసుకుందాం డేటాబేస్. అండ్ అలానే ఇక్కడ ప్రాపర్టీ యాడ్ చేయాలి కదా మనం. పబ్లిక్ డిబి సెట్ ఆఫ్ కంట్రీ, రైట్, కంట్రీస్. క్లియర్. అండ్ నో ఫస్ట్ మైగ్రేట్ చేద్దాం. క్రియేట్ InterDB context. డేటాబేస్లో SNQDB DB ఉంది ఒకటి, రిమూవ్ చేద్దాం. సో మన కంట్రీ DB అనేది ఎక్కడ లేదు, రైట్. కంపెనీ DB ఉంది, కంట్రీ DB అనేది లేదు యాక్చువల్. సో మైగ్రేట్ చేద్దాం ఫస్ట్. నెక్స్ట్ అప్డేట్ డేటాబేస్. సో ముందు ఇక్కడ చూద్దాం, ఇది స్ట్రక్ అయిందేమో. సో కంట్రీ DB క్రియేట్ అయింది చూడండి ఇక్కడ టేబుల్స్లో కింద. ఇంట్రెస్ట్ ఆన్ చేసేద్దాం. ఒక 5 కంట్రీస్ నేమ్స్ ఇచ్చారు. అండ్ నా మోడల్లో ఇంటర్ఫేస్ ఒకటి క్రియేట్ చేద్దాం.
ఇది రిపాజిటరీ. సో దీనిలో యాక్చువల్గా మనకి ఏం కావాలి అంటే లిస్ట్ ఆఫ్ కంట్రీస్ కావాలి. సో లిస్ట్ ఆఫ్ కంట్రీ గెట్ ఆల్ కంట్రీ అని అంటాం, రైట్. అండ్ ఇన్ ద మెయిన్ వే కంట్రీస్ని యాడ్ చేయడం కానీ లేదంటే ఐడిని బేస్ చేసుకొని గెట్ చేయడం కానీ ఇలా. సరే ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేయడం చూద్దాం. యాడ్ కంట్రీ. సో ఇది వచ్చేసి నాకు నా రోల్ వచ్చేసి వాయిడ్ టైప్ వేస్తాం, ఎందుకంటే అది యాడ్ చేయటమే కదా, మనకి అదేమి రిటర్న్ చేసేది ఏముండదు. కాకపోతే ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇది ఇంటర్ఫేస్ కాబట్టి ఇప్పుడు మనం నార్మల్గా వచ్చేసి ఎసింక్ ఈవెంట్ మెథడ్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి దీనికి టాస్క్ అని చెప్పేసి రైట్, టాస్క్ లిస్ట్ ఆఫ్. అండ్ ఇక్కడ కూడా లిస్ట్ కాకుండా నార్మల్గా వేరేది ఏదైనా తీసుకున్నాం. టాస్క్ సపోజ్ రిటర్న్ టైప్ యాడ్ అయింది అనుకోండి, ఇప్పుడు నాకు ఇంటీజర్ టైప్ ఏదైనా రిటర్న్ చేయటం అలా ఏదో ఒకటి, ఎందుకంటే మల్టిపుల్ కావాలి కాబట్టి. అంటే ఇక్కడ లిస్ట్ తీసుకున్నాం, రైట్. ఇక్కడ టాస్క్లో జస్ట్ ఒక రిటర్న్ చేయడానికి ఇంటీజర్ టైప్ అనేది తీసుకున్నాం, రైట్. సో ఇది వచ్చేసి ఐ కంట్రీ రిపాజిటరీ. సో ఇక్కడ నేను దాని ఇంప్లిమెంటేషన్ తీసుకున్నాను క్లాస్. సో ఇది వచ్చేసి కంట్రీ రిపాజిటరీ. సో కంట్రీ రిపాజిటరీ. సో నేను ఇక్కడ ఐ కంట్రీ రిపాజిటరీ నుంచి నేను ఇన్హెరిట్ చేసుకుంటున్నా, లైక్ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటున్నా. సో ఏ మెథడ్స్ అయితే ఉన్నాయో ఆ మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ, క్లియర్. అండ్ నా ఇక్కడ నాకు కంట్రీ డిబి కాంటెక్స్ట్ ఉంది, రైట్. సో నేను ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలంటే ఈ మెథడ్స్ని గెట్ కంట్రీస్ అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి, డిబి కాంటెక్స్ట్ నుంచే తీసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే ఒక ప్రైవేట్ వేరియబుల్ తీసుకొని ప్రైవేట్ రీడ్ ఓన్లీ. సో ఐ కంట్రీ కాదు, ఇక్కడ మనకి కంట్రీ డిబి కాంటెక్స్ట్ ఫీల్డ్. అండ్ ఇక్కడ నేను తీసుకున్నా ఈ ఏదైతే వాల్యూ ఉందో, రైట్, నేను ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ నేను ఇక్కడ అసైన్ చేయాలి కదా, రైట్. అసైన్ చేయడానికి కన్స్ట్రక్ట్ ఒకటి తీసుకుందాం. నో, సో ఫస్ట్ గెట్ ఆల్ చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి నేను వేర్ లిస్ట్ ఆఫ్ కంట్రీస్ ఈక్వల్స్ టు. సో కంపెనీస్ లిస్ట్ కావాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి, కంట్రీ రిపాజిటరీస్ డాట్ కంట్రీస్ డాట్ టు లిస్ట్ ఎసింక్. మనం తీసుకుంటుంది ఎసింక్రోనస్ కాబట్టి టు లిస్ట్ ఎసింక్, క్లియర్. అండ్ ఇక్కడ మెథడ్ ఇవ్వాలి మనం ఎసింక్ మెథడ్ అండ్ కీవర్డ్ అవైడ్, క్లియర్. అండ్ ఎప్పుడైతే మనం ఇలా ఇస్తున్నామో రిజల్ట్ని రిటర్న్ చేయాలి, క్లియర్. సో ఇది గెట్ ఆల్ కంట్రీస్, నథింగ్. ఈ డివి కాంటెక్స్ట్ ఫైల్ నుంచి కంట్రీస్ నుంచి లిస్ట్ని తీసుకుంటాం, వచ్చిందాన్ని లైక్ ఇక్కడ అవాయిడ్ ఇస్తున్నాం, అలానే వచ్చిన రిజల్ట్ని రిటర్న్ చేసాం, దట్స్ ఇట్, క్లియర్. సో లిస్ట్ ఆఫ్ కంట్రీస్. అండ్ అలానే ఇక్కడ
టాస్క్ దీన్ని కూడా async task int add country, so country object country db context dot country db context dot countries dot add. సో ఇక్కడ మనం ఏదైతే ఆబ్జెక్ట్ ఇస్తున్నామో ఈ కంట్రీ లిస్ట్ అనేది యాడ్ చేస్తున్నాం. క్లియర్? అండ్ రిటర్న్. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ కంట్రీ లిస్ట్ డాట్ సేవ్ చేంజెస్ సింక్రోనస్. మరి కీవర్డ్ ఇవ్వాలి కదా, await keyword. That's it. సో ఇట్ రిటర్న్స్ ట్రూ. రైట్? సేవ్ చేస్తుంది. సేవ్ అయితే మనకి ట్రూ వాల్యూ వస్తుంది. క్లియర్? సో అందుకని ఇక్కడ ఇంటర్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఇంతవరకు అయితే క్లియర్ అర్థమైంది కదా. మనం నార్మల్గా డిపాజిట్ క్రియేట్ చేస్తుంటాం. ఓకే, నెక్స్ట్ కంట్రోలర్లో వెళ్ళిపోదాం. హోమ్ కంట్రోలర్లోకి వెళ్ళాం. సో ఇవన్నీ ఇన్వెస్ట్ చేస్తుంది అర్థం కాకపోతే. సో ఈ లాగ్ ఫైల్స్ ఇవన్నీ కూడా తీసేద్దాం. క్లియర్? సో ఇప్పుడు మనకి హోమ్ కంట్రోలర్లో మనం ఈ డిబి కాంటెక్స్ట్కి సంబంధించి ఇంప్లిమెంటేషన్ అనేది కంట్రీ రిపాజిటరీలో ఇచ్చాం. బట్ ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఆబ్జెక్ట్ తీసుకోవాలి కదా. ఫస్ట్ రీడ్ ఓన్లీ దేన్ని తీసుకోవాలి మనం? ఐ కంట్రీ రిపాజిటరీ. సేమ్ ఐ కంట్రీ రిపాజిటరీ ఒక ఆబ్జెక్ట్ ఇద్దాం, కంట్రీ రిపాజిటరీ. అండ్ నా సో రిపాజిటరీ ప్యాటర్న్ చూడండి మీకు క్లియర్ అర్థం. క్లియర్? సో ఇప్పుడు మెథడ్ రాద్దాం. ఏంటి? ఆల్ కంట్రీస్ని గెట్ చేసుకోవడానికి యాజ్ యూజువల్ పబ్లిక్ async task list of country. Get all countries. All countries మనం ఇక్కడ గెట్ చేసుకుంటాం. రైట్? సో వేర్ లిస్ట్ ఈక్వల్స్ టు ఎక్కడి నుంచి తీసుకోవాలి మనం ఈ లిస్ట్ అనేది? మనకి కంట్రీ రిపాజిటరీ డాట్ గెట్ ఆల్ కంట్రీస్ మనం ఏదైతే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది చేసాము, గెట్ ఆల్ కంట్రీ. ఇది యాడ్ కంట్రీ కదా. సో అందుకని దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. సో కాబట్టి ఇక్కడ మనం సో ఎసింక్లో ఇక్కడ మనకి వెయిట్ చేయాలి కాబట్టి ఎసింక్. అండ్ నౌ ఇది మనకి రిటర్న్ చేస్తుంది కాబట్టి రిటర్న్ టైప్ లిస్ట్. ఈ లిస్ట్ అనేది మనకి ఆఫ్ టైప్ ఏ టైప్? లిస్ట్ ఆఫ్ కంట్రీస్ టైప్. క్లియర్? అండ్ ఇన్ ద సేమ్ వే పబ్లిక్ async task int add country and country just object వస్తుంది.
రిజల్ట్ ఈక్వల్స్ టు రైట్. సో, మనం ఈ రిజల్ట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? సో, ఓకే. ఇక్కడ కనిపిస్తుంది మనకొచ్చేసింది. యాడ్ కంట్రీ డాట్ ఆప్షన్ అండ్ రిటర్న్ రిజల్ట్ దట్స్ ఇట్. ఇక్కడ యాడ్ అయితే దీంట్లోకి రిజల్ట్ టైప్ ఇంటీజర్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ లైక్ ఇట్లా 0 వస్తుంది. అదే రిటర్న్ అవుతుంది మనకి ఇక్కడ. క్లియర్? సో, వీటికి వ్యూస్ క్రియేట్ చేస్తాం. సో, ఇది ఇంటర్ఫేస్ ఇది. అండ్ అలానే ఇది కంట్రీ లైక్ క్లాస్ తీసుకున్నాం. ఇంటర్ఫేస్ నుంచి ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది హోమ్ కంట్రోలర్. నా చూడండి, యాక్చువల్గా మనం వ్యూస్ కనుక జనరేట్ చేయాలంటే ఇక్కడ క్లాస్కి ఇలా లిస్ట్ ఆఫ్ కంట్రోల్స్ ఉన్నాం కదా. సో ఇక్కడ వచ్చేసి యాక్షన్ రిజల్ట్స్ అని చెప్పి తీసుకుంటాం. రైట్, ఇక్కడ కూడా యాక్షన్ రిజల్ట్స్ అని తీసుకుంటాం. అండ్ ఇక్కడ రిటర్న్ చేయాల్సి వస్తుంది మనకి వ్యూ వ్యూ టైప్. ఓకే, రిటర్న్ చేసే టైప్ ఇది. రైట్, ఇక్కడ జస్ట్ యాడ్ చేస్తాం కాబట్టి జస్ట్ ఓకే. క్లియర్. సో వీటికి మనం మూవీస్ని యాడ్ చేసుకుంటే మనం వర్క్ చేయడం లైక్ ఇది మనకి తెలిసిందే. బట్ యాక్చువల్గా వచ్చేసి మనం ఎలా ఈ సింక్ ఈవెంట్ అనేది ఎలా వర్క్ చేస్తాం, ఎలా యూస్ చేస్తాం అనేది ఫస్ట్ జస్ట్ ఇంట్రడక్షన్ అనుకోండి ఇది. రైట్, అండ్ నెక్స్ట్ అలాగే ప్యాటర్న్స్ యూస్ చేస్తాం. లైక్ అంటే రిపాజిటరీ ప్యాటర్న్స్ యూస్ చేస్తాం. అలాగే జనరిక్స్ అండ్ నాన్ జనరిక్స్ ప్యాటర్న్స్ యూస్ చేస్తాం. లైక్ నెక్స్ట్ కమింగ్ సెషన్ ఒక 2-3 వీడియోస్లోనే చేసేస్తాను అది కూడా. లైక్ యూనిట్ ఆఫ్ వర్క్ కలిపి ఎలా కోర్టులో ఎలా వర్క్ చేస్తాం, డివి ఫస్ట్ అప్రోచ్, కంప్లీట్ క్రెడిట్ ఆపరేషన్స్, ఓవరాల్గా ఒక 4-5 వీడియోస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ దానిలో కంటిన్యూషన్ చేస్తాను. బేసిక్గా అయితే మనకి ఇలా ఈ సింక్ అవైట్ అనే టాస్క్ అనేది పర్పస్ ఏంటి, ఎలా యూస్ చేస్తాం, కోడ్ అనేది ఎలా రాస్తాం అనేది అయితే ఒక ఐడియా అనేది క్రియేట్ అయిందని అనుకుంటున్నాను. రైట్, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.